సెంటర్ ఏర్పాటుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అమర్నాథ్. వేల కోట్ల పెట్టుబడితో ఎంతమందికి ఉపాధి కల్పిస్తారో చెప్పాలన్నారు. డేటా సెంటర్ ఏర్పాటుతో ఉద్యోగ కల్పన జరగదన్నారు. డేటా సెంటర్తో 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని జీవోలు ఉంటే మంత్రులు మాత్రం 2 లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. గూగుల్ పేరుతో చంద్రబాబు, లోకేష్ ప్రమోషన్ మానుకోవాలన్నారు. గూగుల్ డేటా సెంటర్తో పాటు డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు అమర్నాథ్. ఈరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది ఎస్ గూగుల్ వస్తుంది, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. డేటా సెంటర్ ఏర్పాటు చేయమని తప్పలేదు, స్వాగతిస్తున్నాం. కానీ డేటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి. విశాఖపట్నంలో కమిట్ చేయండి వాళ్ళని. ఒక 20,000 మందితోనో 10,000 మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి. పెడితే ఒక 10,000 మందో 20,000 మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. 87,000 కోట్ల రూపాయలకి వచ్చేటువంటి ఉపాధి 200 మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు. సో మా తాలూకా అప్పీల్ ఏంటంటే, ప్రజల తాలూకా అప్పీల్ ఏంటంటే, ఈ ప్రాంతంలో యువత తాలూకా అప్పీల్ ఏంటంటే, మీరు ఏదైతే ఎంత ఫెసిలిటీస్ ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఈ సంస్థకి ఇస్తున్నప్పుడు అదే గూగుల్ సంస్థతో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ ఒక 10,000 మందికో 20,000 మందికో ఇక్కడ ఒక సెటప్ చేయమని చెప్పి మా తాలూకా రిక్వెస్ట్.